కేరళ అస్సాంలో జోరుగా ప్రచారం చేశారు రాహుల్ గాంధీ. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. బెంగాల్లో అడుగు పెట్టడానికి అంత గడువు ఎందుకు తీసుకున్నారు? ఇంట్లో కూర్చుంటే లాభం లేదనుకున్నారో ఏమో. కేడర్లో ఉత్సాహం నింపేందుకు బెంగాలీ గడ్డపై అడుగు పెట్టారు. ఎట్టకేలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బెంగాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రావడమే సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగారు. బెంగాల్ కేంద్రంగా మళ్లీ ఓట్ చోరీ అని తెరపైకి తెచ్చారు. ఆర్ఎస్ఎస్ బీజేపీపై విరుచుకుపడ్డారు రాహుల్. బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి విద్వేషపూరిత భావాజాలంతో రాజ్యాంగాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాయని విమర్శించారు. వారు ఈ పనిని బహిరంగంగా చేయలేరు కాబట్టి సంస్థల ముసుగులో రాజ్యాంగంపై దాడి చేస్తున్నారన్నారు. సాధ్యమైనన్ని చోట్ల తమ సంస్థలలోని వ్యక్తులను నియమించి ఓట్లను దొంగిలిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని ఆరోపించారు రాహుల్. అన్ని వర్గాల ఐక్యత, ప్రేమ చాటేందుకే భారత్ జోడో యాత్ర చేశానని చెప్పుకొచ్చారు రాహుల్. బీజేపీ ఆర్ఎస్ఎస్ ద్వేషపూరిత భావజాలానికి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందన్నారు. టీఎంసీ వామపక్షాల కారణంగా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పూర్తిగా నాశనమైందన్నారు రాహుల్ గాంధీ. గతంలో బెంగాల్ ఓ పారిశ్రామిక కేంద్రంగా ఉండేదని, మొదట కమ్యూనిస్టులు, ఇప్పుడు మమతా బెనర్జీతో పారిశ్రామిక రంగం పూర్తిగా ధ్వంసమైందన్నారు. మమతా హయాంలోనే శారదా చిట్ ఫండ్ అవినీతి జరిగిందని, 17 లక్షల మంది పెట్టుబడిదారులకు చెందిన 1900 కోట్లు ఇంకా తిరిగి చెల్లించలేదని మండిపడ్డారు.